అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఎమ్మెల్యే వత్తుల బలరామకృష్ణ గారి మీద ఏదైతుందో మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు వెంకటలక్ష్మి గారి మీద అయితే చాలా మహిళలు కించపరిచేలాగా ఆరోపణలు చేసి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే నీచమైన దౌర్భాగ్యాన్ని దిగినటువంటి మాజీ ఎమ్మెల్యేని ఇవాళ జనసేన పూర్తిగా ఖండించబోతుంది. ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలోకి వెళ్తూ ఏ విధమైన క్రైమ్లో కానీ ప్రజల్ని శాంతియుతంగా పరిపాలించడంలో కానీ ఎక్కడా కూడా వత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో 70, 175 నియోజకవర్గంలో రాజానగరంలో మంచిదిలో ఉందని చెప్పుకోవాలి. అలాంటి రాజానగరం నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం నుంచి స్థానికుడు కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజా బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లు వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరుతున్నాడు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారో, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంతో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళైనటువంటి మా వత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు, నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదల గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడతాం. ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లి నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. ఒక ఆయన అంటాడు, మా అబ్బా నాన్న అమ్మ గురించి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతానంట. అసలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? స్థానిక ఎమ్మెల్యే భార్యని విమర్శిస్తే కట్టుకున్న మొగుడికి కోపం రాదా అని అడుగున్నా. మీడియా మిత్రులు ఎదుర్కొంటా ఎంత బాధాకరం. మీడియా మిత్రులు మీకు కూడా అందరికి తెలుసు, ఆడవారు సోదరులు అందరూ ఉన్నారు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడతారు. మాట్లాడకండి ఎలా ఉంటారు? ఇవాళ అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనసేన అనేది జన సైనికులు ఊరుకుంటారేమో తాట తీసేస్తారు. ఎలాంటి నాయకుడిని ఉపేక్షించేది లేదు. గతంలో వత్తుల బలరామకృష్ణ మీద ఏం చేస్తాడో గాదరాడ దొంగ విజయవాడలో బాటా షోరూంలో దొంగతనం చేశాడు, పుట్టక సాయిబాబులో దొంగతనం చేశాడని ఎలక్షన్ల ముందు ఎన్నో ఆరోపణలు చేశావు. ఇవాళ నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఇవాళ అతను అసెంబ్లీలో వెళ్ళి కూర్చున్నాడు. నువ్వు దొంగని చిత్రీకరిస్తే నీ గాదరాడలో మెజార్టీ వచ్చింది. నిన్ను 35,000 ఓట్ల మెజార్టీ
సుమారుతో నిన్ను ఓడించి ఇంటికి పంపించాడు. ఎంతకంటే అతను భక్తులు బలరామకృష్ణ గారు గొప్పడు కాదని చెప్పడం నువ్వెవరు? ఇవాళ వాటిమిలో కురుంగిపోయి కార్యకర్తలు ఎవరో నీకు సపోర్ట్ చేయక ఏదో విమర్శలు చేస్తే నీకేదో ఇది వస్తుంది భయపడతాననుకుంటున్నామో. రాజానగరం నియోజకవర్గంలో భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ 1గా దూసుకుపోతూ రైతులకు పూర్తిగా సహాయ సహకారంగా రైతులు డెవలప్ చేయడంలో కావచ్చు, మహిళల అభ్యున్నతి కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, మంచి దిశ దశ నిర్దేశం చేసుకుంటూ ఇవాళ రాజానగరం నియోజకవర్గం దూసుకుపోతున్నటువంటి భక్తులు బలరామకృష్ణ గారిని అడ్డుకోలేక వాళ్ళ ఫ్యామిలీ మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు తగ్గో చూసుకోండి. ఈరోజు మీరేమవుతుందో ఇవాళ ఒకప్పుడు వ్యాపారాలు చేసి ఓనర్ని చంపేసేవంటాడు, బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేసామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్గా బతికే ఉన్నాడు. మేము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికి మారి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా వాళ్ళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారు ఏమంత ఆరోపణలు చేసావో దండుకున్నారో నువ్వు. నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. పంచాయత్ పనికి మాలి ఆరోపణలు చేయడం కాదు, తేచు దిక్కు తేచు. ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటావు వెంకటలక్ష్మి గారు, ఎవరి దగ్గర చెంగు దాచిందో తేచు. ఇవాళ 2019 అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గం కొండ దోసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూకబ్జాలు, బ్లేడ్ బ్యాగ్స్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాల సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్ లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019 అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్త కూడా బాగు చేయకుండా నీ సొంత పామర్తుల్ని, నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోసేసిన వనరులన్నీ కూడా నువ్వు కాదని అడుగుతావు నా ప్రశ్న మీద. ఇవాళ వనరులన్నీ దోసుకుపోయి ఇప్పుడు ఇవాళ కార్యకర్తల్ని 10,500 మందిని కార్యకర్తలను తయారు చేసి వాళ్ళకి బీమా కల్పించి వాళ్ళకి యుద్ధాన్ని తయారు చేస్తా అంటే యుద్ధం వీళ్ళ చేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత సంపాదించుకుంటావా? ఇదేనా ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రం? ఇవాళ మీ తమ్ముడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? ఒక్కసారి ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, అంటే ప్లేసులు చెప్పాలా? అభివృద్ధిలో మేము నెంబర్ 1లో ఉన్నాం అన్నట్లు మీరు నెంబర్ ప్లేసులు చెప్పాలా? అంటే ప్లేసులు చెప్పి 2014లో ప్లేస్ చెప్పి అంతూ పంతూ చూస్తానంటే 2014లో ఓడిపోయాము, రాజానగరంలో ఓడిపోయారు మీరు. అలాగే అదే పనితో మళ్ళీ 2024 వెళ్ళారు, ఓడిపోయారు. ప్రజలు మీకు తీర్పు ఇచ్చేశారు. ఇంక నువ్వేం చూస్తావు? అందు ఎవరిని చూస్తావు? జనసైనికులు వస్తావా? ఇవాళ ఇదే తమ్ముడిని అడుగుతున్నాను. మీ అన్నగారు మీడియా ముందు రాజానగరం నియోజకవర్గంలో నాపై భక్తులు బలరామకృష్ణ ఒక్క తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజకీయ సన్యాసం ఎక్కడ తీసుకున్నాడు? రాజీనామా ఎందుకు చేయలేదు? దీని మీద మాట్లాడు. మీ అన్నయ్య గురించి దమ్ముంటే నువ్వు మీ అన్నయ్య దీని గురించి మాట్లాడు, అప్పుడు నిజమైన రాజకీయ నాయకులు ఒప్పుకుంటాను. మీ అన్నగారు శపథం చేసి ఇవాళ ఇంట్లో దూరేసిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి, ఇవాళ 35,000 ఓట్ల మెజారిటీ లెక్కిన భక్తులు బలరామకృష్ణ గారు సత్యమైన చేయడం ఎంతవరకు సరి అని చెప్పేసి నేను ప్రధానమంత్రిని అడుగుతున్నాను. ఎలాగైనా అడుగుతున్నా, ఇవాళ మీరు చూడాలి. రాజకీయాల్లో విమర్శలు చేయొద్దు అంటే రాజకీయ విమర్శలు చేయండి, విమర్శలు చేయడం అంతవరకు కరెక్ట్. అలాగే మహిళల మీద ఎందుకు విమర్శలు చేయడం కరెక్ట్? బాధులకి కానీ జుట్టుపాట్లు లాక్కొచ్చి కొడతానంటాడు. అలాగే గంటా స్వరూపు వాళ్ళని కూడా లకారంతో తిడతాడు. అంటే మహిళ అంటే పూర్తిగా గౌరవం లేదా? రాజానగరం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రతిపక్ష పాత్ర పోషించే అంటే మహిళని గౌరవించరు, ఇలాగే తిడతాం. ఆ వెంకటలక్ష్మి గురించే కాదు, నువ్వు మహిళలు ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరూ కూడా
మొన్న కావాలి మహిళలు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొడతాను అంటాడు అధికారంలోకి వచ్చాక. అసలు నువ్వు అధికారం రావడానికి కళ. ఈ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే రాజానగరం అయితే బత్తుల బలరామకృష్ణ గారు ప్రజా సమస్యల గురించి ఏ రోజు కూడా కార్మికులు రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ చెప్పాలి. ఇవాళ రాజనే నువ్వు వాళ్ళ 2019 అధికారం లేకపోతే ఏం చెప్తావు? మా నాయుడు మా జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చాడని చెప్తావు, లేకపోతే పెట్టగలని చెప్తావు. అంతమంది అసెంబ్లీకి వెళ్ళి సొల్లు చెప్పాను, కానీ ఎమ్మెల్యే మా రామకృష్ణ సొల్లు చెప్పలేదు. అభివృద్ధిని ప్రజల కష్టాన్ని ప్రతి కూడా పేపర్ రూపంలో రాసుకుని మీరు చెప్పారు. ఇవాళ ఏమవుతుందో నీ నియోజకవర్గంలో నీ మండల కన్వీనర్ కావచ్చు, ఎంపీపీలు కాదు, జడ్పీటీసీ కావచ్చు, నీ అవినీతి పైతంతా మా దగ్గర ఉంది. నీ కన్వీనరు రాజానగరంలో మండల కన్వీనరు భూ కబ్జాలు చేసి ఎన్ని చెరువులు కప్పెట్టి ఎన్ని కబ్జాలు చేసిన పై దగ్గర ఉంది. అలాగే సీతానగరం మండలం సంబంధించినటువంటి జడ్పీటీసీ ఎంపీపీకి సంబంధించినటువంటి ఇవాళ పక్క నేషనల్ హైవేలో కూడా వారులు పర్మిషన్ పొజిషన్లో కూడా కొంతమంది ఉన్నారు. అలాగే రాజన్న కోరుకున్న మండలం కొంతమంది మీరు చేసే కన్వీనర్లు కావచ్చు, జడ్పీటీసీ ఎంపీపీ కూడా అంత దందా వ్యవహారాలే, అంత లిక్కర్ సిండికేట్ మాఫియాలు. అలాగే ఇవాళ ఒకడు చెరువు కప్పేడేసి కాలేజీలు కట్టించాడు. ఎన్ని మంది దగ్గర ఫైల్ ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు తీస్తామని ఊరుకున్నాం. ఎందుకంటే అభివృద్ధిని తీసుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది ఉండకూడదు. మనం ఇవన్నీ ప్రతిపక్షాల గురించి ఎక్కువగా మనం ఇవన్నీ పైలట్ దొరికితే అభివృద్ధి మనకి ఇదవుతుంది, ఎవడ పాపని ఆడిపోతాడని మా ఎమ్మెల్యే గారు అలాగే మమ్మల్ని జోకెడతారు. ఖచ్చితంగా మీ సిక్క తీర్థం, మీ ఫైల్ అంతా రెడీగా ఉంది. రేపొద్దున ఎవరెవరో దందాలు చేశారో, ఎవరెవరో అక్రమ ఆస్తులు చేసి ఎక్రమ దందాలు ఎక్కడ చేశారు, ఎన్ని కూడా ఫైల్ దగ్గర ఉంది. త్వరలో తీస్తాం. మీ బండారుని అంతా బట్టబయలు చేసి మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మేము యుద్ధానికైనా సిద్ధం, అది కూడా చెప్తున్నాం వీడియో ముందు. అభివృద్ధిలో మీకంటే ముందు ఉన్నాం. మీరు యుద్ధమే కావాలి, పోరాటం చేద్దాం అనుకుంటే చేయండి. మీరు అధికార పార్టీ మీద అడగడం తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలు పోవద్దు. మళ్ళీ యుద్ధం చేద్దాం, దాడి చేద్దాం అంటే అవసరం మేము కడల పట్ల రెడీగా ఉంటాం. మేము భయం మాకెళ్ళలేదు 35,000 ఓట్లతో లెక్క, మా బలం మాకుంది. మీరు సామరస్యంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పలేదు. రెచ్చగొట్టే ధోరణికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జన సైనికులు ఖచ్చితంగా మేము రెడీ. అందు గురించి మాట్లాడే ముందు ఒకటే చెప్తున్నాను, మాజీ ఎమ్మెల్యే గారికి సంస్కారంగా మాట్లాడండి. దీంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో అంత ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు 40 సంవత్సరాల రాజకీయం. ఎందుకంటే మీరు ఇవాళ లక్కీ డ్రాలో గెలిచానంటాడు ఎమ్మెల్యే. లక్కీ డ్రాలతో గెలిచి లక్కీ డ్రాలో గెలిస్తే ఒక్కడుగురు ఉంటుంది లక్కీ డ్రా అంటారు. 36,000తో నెగ్గాడు కూడా లక్కీ డ్రాలో గెలిచాడా? లక్ ఉంటారు. నిన్ను ప్రజలు నమ్మలేదు, నిన్ను చీకొట్టారు, అందుకే 36,000తో తోసేసారు. నేను ఆయన స్థానికుడు వాడు కాదు. ఇక్కడ నుంచి మనం చెప్తాం, ఇతను స్థానికుడు కాదు, రాజానగరం నియోజకవర్గంలో దందాలు చేయడానికి ఎంచుకున్నాడని ఖచ్చితంగా చెప్తాం. లక్ష ఏంటి అవినీతి మీద 1,00,000 పుస్తకాలు వేస్తావా? 1,00,000 పుస్తకాలు ఎక్కడైతే చెప్తాం, ఏం అభివృద్ధి చేయడు. చెరువుల విషయంలో మాట్లాడతారు. చెరువులు ఎవరేంటి? తీర్మానాలు పంచాయతీ వాళ్ళు తీర్మానం చేస్తారు. నీ పంచాయతీ ప్రెసిడెంట్ మీ పార్టీ వాళ్ళే కదా, అతను ఇంకా అవ్వలేదు కదా, కొత్త రాలేదు కదా. నీ పంచాయతీ తీర్మానం చేస్తున్న చెరువులు వస్తే అక్కడ రైతులందరూ కూడా ఊడికెలు చెరువులు హైట్ అయిపోయినాయి కాబట్టి ఊడికెలు తీసుకుని రైతులు ఇవాళ ప్రాఫిట్ పెట్టి మాకు కూడుకలు తీయాలి బాబు అని అడుగు. మీ పంచాయతీ ప్రెసిడెంట్లే తీర్మానం చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ పవర్ ఉంటుంది. ఇవాళ మా ఎమ్మెల్యేకి ఒకటే చెప్పాడు, చెరువు కూడికల విషయంలో మాకు ఏ విధమైన సంబంధం లేదు, మీరు చేస్తే చేసుకోండి. మీరు వైసీపీలో తోలుకోమని చెప్పారు. మట్టి మీకు రైతులకు ఎవరికి అవసరం మట్టి, వైసీపీ తెలుగుదేశం జనసేన పార్టీతో సంబంధం లేదు. మీరందరూ కూడా మట్టి తోలుకోండి, నచ్చినట్టు తోలుకోండి, ఎవరికి రూపాయి ఒక్కరికి చెప్తున్నాడు. కాకపోతే అన్నదమ్ములు కూడా వచ్చి తోలుకోమనండి. మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి తోలుకోమని మట్టి, లేకపోతే ఇసుక ఫ్రీ ఇసుక పట్టేయాలమనండి. మేము ఎక్కడ దందాలు చేసాం, మేము ఎక్కడ భూ కబ్జాలు చేసాం. ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మిలా ఉండాలయా. ఏదో పుట్టగా చేసి ముఖాన్ని వేసేయకూడదు. 40 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నావు కదా, 40 సంవత్సరాల చరిత్ర అని చెప్తున్నప్పుడు చూడండి. ఇవాళ కంటి మీద ఉనికి లేకుండా చేస్తానని చెప్తున్నావు. ఏ నిన్ను ఓటమి, నిన్ను ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉండి బలరామకృష్ణ గారిని వాళ్ళ నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అతను బయటకు వచ్చి ఒక ఎంపీటీసీ భర్త, ఎంపీటీసీ కూడా కాదు బలరామకృష్ణ గారు, సామాన్య జన సైనికుడు, ఒక ఎంపీటీసీ భర్త నీ మీద ఛాలెంజ్ చేసి శపథం చేసి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో 35,000 ఓట్లు సుమారుతో నగ్గాడంటే
ఇంకే కంటి మీద ఎవరికి కంటి మీద కునుకు లేకుండా ఏ బలరాం కృష్ణ ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది బలరాం కృష్ణ మీ ఫ్యామిలీని. అర్థమైందా? ఇలాంటి 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 పనికిమాలి మాటలు భయభ్రాంతులు చేయడం ఏదో చేసేద్దామంటే జనసేన భయపడదు. జనసేన భయపడేది లేదు. అక్కడ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి అంటే ఎవరిని ఏం చేయాలో మాకు తెలుసు. అర్థమైందా? అభివృద్ధిలో భాష మార్చుకుంటే మంచిది. ఎలా చాలా సంతోషం. మీడియా మిత్రులందరూ కూడా